చైతన్య పాఠశాలలో ఘనంగా తెలుగు భాష మరియు క్రీడా దినోత్సవాలు. వివరాలకు వెళ్తే పెందుర్తి శ్రీ చైతన్య పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పి తారకేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగు భాష మరియు క్రీడా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం మాటలు అక్షరాలుగా మారాలని, అది అందరికీ చేరాలని ప్రగాఢంగా వాచించిన భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారని, అందుకే ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. గిడుగు జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, వక్త లేఖనము, ప్రశ్న వినోదం మొదలైన పోటీలు నిర్వహించారు. అదేవిధంగా జ్ఞాన్చంద్ జన్మదిన రోజును జరుపుకునే క్రీడోత్సవం ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని, దేశం బాగుండాలంటే విద్యార్థులు పటిష్టంగా ఉండాలని, అందుకు క్రీడలు ఎంతో అవసరమని, విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి సేవ చేయాలని సూచించారు. వీటి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కరాటే విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర పాఠశాల ఏజీఎం వి సురేష్, రీజనల్ ఇన్ఛార్జ్ మహమ్మద్ హాలీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అకాడమిక్ డిఎస్ వి గోవిందరావు, షీ బ్యాచ్ ఇన్ఛార్జ్ ఎంఆర్ వి శాసగిరి, అసిస్టెంట్ డీన్ అషాఫ్, ప్రైమరీ ఇన్ఛార్జ్ వి ధనలక్ష్మి, ప్రీ ప్రైమరీ టి శోభ, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటే తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష